నమస్తే అందరికి. కాశ్మీర్లో ఉగ్రవాదం జరుగుతుందని మేము ముందే చెప్పాము. ఇది చూడండి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ని బాగా గమనిస్తే మెజారిటీ ఆఫ్ ఇస్లాం టెర్రరిజం అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ లైక్ హమాస్, అల్ ఖైదా, అల్ షబీబ్, అఫ్ఘన్ తాలిబాన్, లష్కర్ ఏ తాయిబా ఇలాంటి వాటన్నిటికీ ఫండింగ్ వెళ్ళి పవర్ఫుల్ అయ్యి ఇండియా మీద టెర్రర్ అటాక్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఈ బెట్టింగ్ మాఫియా ఇస్ నథింగ్ బట్ సైబర్ టెర్రరిజం. రీసెంట్గా పీఓకేలో ఇండియాకి అగెయిన్స్ట్గా జరిగిన ఈవెంట్లో పాకిస్తాన్ సపోర్ట్ కోసం హమాస్ లీడర్స్ని ఇన్వైట్ చేసి లష్కర్ ఈ తాయిబా అండ్ జైష్ ఈ మొహమ్మద్తో చేతులు కలిపింది. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. సో ఇది జస్ట్ సే నో టు బెట్టింగ్ మాత్రమే కాదు. సరేండి, ఈ వీడియో 10 రోజుల క్రితం చెప్పారు. నేను గత 50 రోజుల నుంచి చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ దాడులు జరగడానికి ఇంతమంది చచ్చిపోవడానికి గల కారణం ఎవరు? ఈ మహానుభావులు. సో వీళ్ళేం చేశారు అంటే ఇటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి. ఇది వినండి, మీకు అర్థమవుతుంది. ఈ కెసినో రిలేటెడ్ యాప్స్ అన్ని ఆల్మోస్ట్ అదర్ కంట్రీ యాప్స్. హైదరాబాద్ మెట్రో మీద ప్రమోట్ చేస్తున్న 1x బెట్ సైప్రస్ లో ఎస్టాబ్లిష్ అయ్యి క్యూరసావ్ అనే ఐలాండ్ లో లైసెన్స్ తీసుకుంది. హరీమాక్స్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ సైప్రస్ లో ఉంది. రాజ్ బెట్ రిజిస్టర్డ్ అండ్ లైసెన్స్డ్ క్యూరసావ్, డఫాబెట్ ఫిలిప్పీన్స్ లో, లక్కీ నికీ మాల్టాలో, బెట్వే మాల్టా, మెయిల్ బెట్ ఒక బంగ్లాదేశీ బేస్డ్ యాప్ కానీ దాని ఓనర్ అండ్ రిజిస్ట్రేషన్ సైప్రస్ అండ్ క్యూరసావ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఈ యూట్యూబర్లు ఏం చేయాలి? ఉరి తీయాలి కదండి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు అనేవి అతిపతి లేని దేశాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు. ఇంకా ఆ దేశం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ దేశాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్లు బ్యాను. కానీ భారతదేశంలో ఎలా రన్ అవుతున్నాయి? ఫస్ట్ క్వశ్చన్, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ మెహబూబ్ అనే అబ్బాయి ఉన్నారండి, 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక చిన్న యూట్యూబ్ వీడియో చేయడానికి 4 దేశాలు వెళ్ళారు, ప్రపంచ దేశాలు. వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాడు చూస్తే మటన్ కొట్టు మస్తాన్ రావు గాడు కొడుకు, తిండికి తెకానా లేని ఎదవకి 2 కోట్లు ఖర్చు పెట్టి 10 మంది ఒక యూట్యూబ్ వీడియో కోసం వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చే? అబ్బాయి ముస్లిం. ఇక్కడ ఈ సోహేల్ ఉన్నాడు, ఒక సినిమా 4-5 రెస్టారెంట్లు తీశాడు. ఈ అబ్బాయి ముస్లిం. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా ఇమ్రాన్, వీడు దుబాయ్లోని హోటళ్ళు, తర్వాత ఇండియాలోని హోటళ్ళు. వీడు చూస్తే ట్యాక్సీ డ్రైవర్. వీడికి ఎక్కడి నుంచి? వీళ్ళందరూ ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఓకే, వీళ్ళ సంవత్సరం. ఇంకా హిందువులు చూసుకుంటే ఈ హర్షా సాయి, బయ్యాసన్ యాదవ్, వీళ్ళ ఇంకా క్రిస్టియన్స్. వీళ్ళకి మతాల్లో కూడా ఇప్పుడు ఖురాన్ చూడండి. ఈ ఖురాన్లో ఇదిగోండి పెట్టేసి ఉంచాను. ఏముంది ఇక్కడ? కదా ముస్లిం సోదరులను అడుగుతున్నాను, ఇక్కడ ఖురాన్లో ఏముంది? జోదం ఆడడం నిషిద్ధం, అదే అల్లా క్షమించడం అని ఉంది. ఇంకా అది పక్కన పెడితే బైబిల్లో ఏముంది? ఇదిగో జోదం నిషిద్ధం అనే ఉంది, యేసుక్రీస్తు అదే చెప్పి. ఇంకా భగవద్గీత ఇదిగో, ఇది ఎక్కడుంది? అరే ఇక్కడ ఈ గ్రంథాలు ఎక్కడంటే, నాకు పవిత్ర గ్రంథాలు వేరే దేశాలు వెళ్ళేటప్పుడు పెద్ద యూట్యూబర్ని కదా, ఇన్ఫ్లుయెన్సర్ని కదా నాకు ఇస్తారు. నా దగ్గర ఉన్నాయండి అంటే ఎవరు, నా దగ్గర లేవంటే కనుక ఉంచుకోండి అమ్మా మంచిదే అంటారు. మీరు అన్ని దేశాల్లో తిరుగుతున్నారు కదా అని. ప్రతి మతాన్ని గౌరవించడం మన సాంప్రదాయం. ఇది ఒక హిందువుగా నేను అన్ని మతాల్ని గౌరవిస్తాను. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ తిరుగుతాను కాబట్టి తెలుసుకుంటేనే కానీ మీకు చెప్పలేను, చదివితే కానీ మీకు చెప్పలేను. ఇది పక్కన పెట్టండి. మీరు చెప్పండి, తిండికి తికానా లేని ఈ యూట్యూబర్లు ఎదవలు కోట్లకి ఎలా పడగలెత్తుతున్నారు? ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల్ని ప్రజలు చేస్తున్నారు. రోజుకు ఒక 2024లో తెలంగాణ, ఆంధ్రాలో 2000 మందికి పైగా సచ్చారు. రోజుకు ఒకరు సస్తున్నారు. అది కాకుండా వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఆ టెర్రరిస్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ, ఆల్ ఖైదాలకి, ఈ హమాస్లకి, వీళ్ళందరికీ డబ్బులు వెళ్తున్నాయి. వాళ్ళు మళ్ళీ తిరిగి మన భారతదేశం మీద దాడి చేస్తారు. అంటే భారతదేశం దరిద్రం అని అందరికీ తెలుసు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు. అది చూసే ఈ బ్రిటిషర్స్ వచ్చి 200 ఏళ్ళు దోచుకొని వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలుసు ప్రజాస్వామ్య దేశం రా, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా తిట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. క్రైమ్ ఏం చేసినా, ఒక రేపు చేయొచ్చు, ఒక హత్య చేయొచ్చు, ఎంత నేరం చేసినా చిటికలు వేసుకొని వెళ్ళిపోవచ్చురా. బిర్యానీలు, కోకో కోలాలు పెడతారా అని చెప్పి అందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పనికిమాలిన యూట్యూబర్లకు ఇచ్చి ఆ యూట్యూబర్లతో ప్రమోషన్ చేయించి ఎంత నష్టం, దేశ జనాభా నష్టం. దేశం మోడీ గారు మన ఎకనామీని ఎక్కడికో తీసుకెళ్తుంటాయి. నా కొడుకులందరూ దించట్లేదు. చదువుకునే కొడుకులు, అసలు నా కొడుకుల ముందు ఉరి తీశారు. ఇప్పుడు ఈ ఇస్లాం మతం గురించి ఒక విషయం చెప్పాలండి. ఈ మత గ్రంథం గొప్పది అయ్యి ఉండొచ్చు, ఎన్ని మతాల్లో గ్రంథం గొప్ప, ఇస్లాం మతం గొప్పది. కానీ ఈ మత నాయకులు ఎంత దరిద్రులు అంటే ఆధారాలతో సహా చూపిస్తాను, మీరు చూడండి. ఇస్లాం వల్ల నాశనం అయిపోయిన దేశాలు ఓన్లీ ఈ మత నాయకులు మతం, మళ్ళీ చెప్తాను, మతం గొప్పది, ఇస్లాం మతం గొప్పది, అల్లాహు అక్బర్. కానీ ఈ మత నాయకులు దరిద్రులు అంటే అంత దరిద్రులు ఇంకెక్కడ ఉండరు. ఫస్ట్
మీరు చూసి సిరియా సంక నాకిపోయింది, తినడానికి కూర తిండి లేదు, దరిద్రమైన మొత్తం బాంబులు నాశనం అయిపోయింది. ఏమో సావు సంపు 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 నాశనం అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే లిబియా సర్వనాశనం, ఖరాబ్ మొత్తం నాశనం నాశనం నాశనం, సంపు సంపు సంపు, భూస్థాపితం, తినడానికి తిండి లేదు, అల్లాహు అక్బర్, ఎక్కడున్నారో తెలియదు అల్లా. ఆ తర్వాత చూసుకుంటే మీరు ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేసి పారేశారు బాంబులతోని, అయిపోయింది నాశనం.